హరహర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన భక్తజనులందరికీ శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి అనుగ్రహం సిద్ధించుగాక అని తెలియజేస్తూ సిద్ధదత్త అవధూతాన మీకు చెప్పే మంచి మాట. ప్రతి ఒక్కరూ కూడా ఉగాది వచ్చింది అంటే నూతన సంవత్సరం ప్రారంభం అయింది, ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలి, మన జీవితం అంతా కూడా 3 పూలు 6 కాయలుగా ఉండాలి, పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలి, ధనధాన్యం అభివృద్ధి కావాలి, ఆరోగ్యం బాగుండాలి, ఆనందంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందరికీ ఇది సమానంగా లభించాలి అంటే ఏం చేయాలి? ఉగాది సందర్భంగా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది చేస్తే మనకు సులువుగా లాభం వస్తుంది అంటే ప్రపంచంలోనే అనేక పద్ధతులు మహాత్ములు తెలియజేశారు. మంత్రం, తంత్రం, యంత్రం, పూజ అనేక రకాలుగా. అయితే ఇవన్నిట్లో కూడా మనకి సంపూర్ణ ఫలితం వస్తుందా అంటే వస్తుంది ఎంతో కొంత, కానీ సంపూర్ణ ఫలితం రావాలి మనకి. మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, పూజలు, పునస్కారాలు చేయడం వల్ల కొంతవరకు మనకి ఫలితం వస్తుంది. చాలామంది సాధనలు చేశారు, పూజలు చేశారు, తపస్సులు చేశారు. ఇందులోని ఏ ఖర్చు లేకుండా ప్రాణ సాధన చేసి శ్రీ విద్యా సప్తస్వర యోగ సాధన చేసి మహాత్ములు అనేక మంది సిద్ధపురుషులు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత అన్నారు. అంటే బాహ్య పూజలు ఎంత చేసినా సంపూర్ణ ఫలితం రానప్పుడు యూనివర్సల్తో సహజంగా మన అనుసంధానమయ్యి సప్తస్వర యోగాన్ని నడిపించినట్లయితే మన జీవితాలు 3 పూలు 6 కాయలుగా ఉంటాయి. అలాగ మనం సాధన చేయాలి అంటే సద్గురుని మనం ఆశ్రయించాలి. సద్గురువులు కూడా మనకి గురు పరంపరగా ఆ సప్తస్వర యోగాన్ని ఉపదేశం పొంది ఉండి సాధన చేసి ఫలితం పొంది అనుభవం సంపాదించి మనకు చెప్పే మహాత్ములు కావాలి. అట్లాంటి కోవలో అనేక మంది మహాత్ములు ఉన్నారు. తిరుమూలర్, భోగర్, అగస్త్య మహర్షి, నందీశ్వరుడు, ఇలాగ అనేక మంది ఉన్నారు. సప్త ఋషులు ఉన్నారు, పంచాచార్యులు ఉన్నారు. ఈ పరంపరలో మన అదృష్టం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కానీ ఈ సప్తస్వర యోగ రహస్యాలు మనకు తెలవు. అట్లాంటి భాగంలో ఏప్రిల్ 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు అంటే ఏప్రిల్ 19 ఉగాది నూతన సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది. ఆ సంవత్సరంలో మనం ఏ రకంగా భగవంతుని ప్రార్థన చేసి సప్తస్వర యోగం ఏ రకంగా చేసి సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉండాలి అంటే ఎలా చేయాలి? ఆ రోజు స్వరదేవతని ఎలా ప్రార్థన చేయాలి? ఆ స్వరదేవత యొక్క అనుగ్రహం పొంది యూనివర్సల్తో కాంటాక్ట్ అయ్యి మనం అనుకున్న సాధించి ఆనందమయంగా మన జీవితం 3 పూలు 6 కాయలుగా ఉండి అందరూ సుఖంగా ఉండాలనే ఆలోచనతో మీ అందరికీ కూడా ఒక కానుక తెలియచేయాలి అని చెప్పేసి ఆలోచన కలిగింది. ఈ ఆలోచన మరి ఉచితంగా చెప్పరాదు, అయితే సేవ చేయాలని సంకల్పం కనుక మన ఆశ్రమం తరపుని భక్తులందరూ సంవత్సర కాలం ఒక 1100 రూపాయలు సభ్యత్వ రుసుము ప్రతి సంవత్సరము సమర్పించిన వారు సభ్యులుగా చేరిన వారికి 12 నెలలు సప్తస్వర యోగం ప్రతి అమావాస్య మర్నాడు నుంచి 3 రోజులు స్వరయోగం ఎలా నడపాలి, ఏ దిశగా నడపాలి, ఏ సంఖ్యలతో మనం సాధన చేయాలి, ఏ దేవతని మన ఆ స్వరదేవతను స్మరించాలి అనేది మీకు అందరికీ కూడా ఉచితంగా నేర్పబడను. సభ్యులుగా చేయని వారికి అందరికీ కూడా అంటే క్యాట్లాగ్ అందివ్వబడను. అయితే ఈ సంవత్సరం మీకు అందరికీ కూడా సంవత్సరాదికి మీరు 3 రోజులు సప్తస్వర యోగం ఎలా చేయాలి అనే దానికోసం ఈరోజు మీకు తెలియజేసి ఉచితంగాను కానుక సమర్పించి ఆ కానుకంటే మీకు నేను స్వరయోగం అనే కానుక సమర్పిస్తున్నాను. అది సాధన చేసి ఉచితంగాను మీ జీవితాలు పరీక్షించుకోండి. ఇంతవరకు జరిగిన మీ జీవితంలో జరుగుతున్నటువంటి దానికి ఈ సంవత్సరాది నుంచి మీకు వచ్చే సత్ఫలితాలు మీకు అనుభవంగా వస్తాయి. ఎలా స్వరయోగం ఎలా నడపాలనే దానికోసం ఈరోజు మీకు అద్భుతమైన రహస్యాన్ని, ఆ దేవతా మంత్రాన్ని, మీకు సందేశాన్ని అందిస్తున్నాం. చక్కగా పదే ఈ 3 రోజులు సాధన ఎలా చేయాలనే దానికోసం తెలియజేస్తున్నా. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, 19వ తారీఖు ఉదయం అమావాస్య ఉన్నది 6:43 వరకు. ఆ తర్వాత మనకి పాడ్యమి ప్రారంభమయ్యి సంవత్సరాది పండుగ మనకి ఆ రోజే జరుపుకోవాలి.
కనుక ఆ రోజు ఉదయం 6:14 సూర్యోదయం కావున తూర్పు దిశగా తిరిగి సూర్యస్వరాన్ని అంటే కుడి ప్రక్కన ఉన్నటువంటి స్వరాన్ని అంటే 5 సార్లు 7 సార్లు 9 సార్లు 11 సార్లుగా ఉచ్ఛ్వాస విశ్వాసాలు తీసుకుని కుడికాలు మాత్రమే భూమి మీద పెట్టి తూర్పు దిశగా వెళ్ళాలి. ఆ రోజు మీరు ఓం నమో భగవతే వారాహీదేవి మాం సర్వం రక్షరక్ష మమ కుటుంబం సర్వం రక్షరక్ష అని వారాహీమాతని మీరు ప్రార్థన చేయండి. తద్వారా మీకు 4 నెలల వరకు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. ఇంకా రెండో రోజు అంటే 20వ తారీఖు విధియ శుక్రవారం. ఈరోజు మీరు పశ్చిమ దిశగా చంద్రస్వరాన్ని నడిపించండి. చంద్రస్వరం అంటే ఎడమ ప్రక్కన ఉన్నటువంటి స్వరాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సరి సంఖ్యలో అంటే 4 సార్లు 8 సార్లు 12 సార్లు కానీ మీరు స్వరాన్ని నడిపించాలి. అలాగే ఇక్కడ దేవత మంత్రాన్ని కూడా మనం సరి సంఖ్యలోనే స్మరించాలి. అలా చంద్రస్వరం నడిపించి పశ్చిమ దిశగా నడవాలి. ఆ రోజున మీరు అంటే 20వ తారీఖున మీరు ప్రార్థించవలసినటువంటి దేవత పేరు ఓం నమో భగవతే మహేంద్రీదేవి మాం రక్షరక్ష మమ కుటుంబం సర్వం రక్షరక్ష సంవత్సర పర్యంతం మాం రక్షరక్ష అని ప్రేయర్ చేయండి. ఆ తర్వాత 3వ రోజుని 21వ తారీఖు తదియ శనివారం. ఆ రోజు మీరు చంద్రస్వరాన్నే నడిపించాలి. దక్షిణ దిశగా మీరు నడవాలి. అది సరి సంఖ్యలో అంటే 4, 8, 12 అడుగులు వేయడం కానీ అలాగే అన్నిసార్లు ప్రేయర్ చేయడం కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయడం కానీ జరగాలి. అట్లా చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఆ రోజు స్మరించవలసినటువంటి అమ్మవారు ఓం నమో భగవతే చాముండేశ్వరి మాం రక్షరక్ష మమ కుటుంబం రక్షరక్ష నూతన సంవత్సర పర్యంతం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు విద్య విత్తం వీరం అనుగ్రహించు మాత అని ప్రేయర్ చేయండి. చేసి ఆ రకంగా మీరు 3వ రోజును కూడా స్వరయోగాన్ని నడిపించి సప్తస్వరయోగ రహస్యాన్ని మీరు తెలుసుకుని చక్కగా సాధన చేయండి. అలాగే శుభ్రంగా కొత్త బట్టలు వేసుకోండి, చక్కగా దీపారాధన చేయండి, మీ తల్లిదండ్రులకు నమస్కారం చేయండి, మీ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉండండి. అట్లాగనే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ గురువుల్ని స్మరించండి, నమస్కరించుకోండి. మీ జీవితం అంతా కూడా సంవత్సరం అంతా 3 రోజులు ఈ చేసే స్వరయోగం సప్తస్వర యోగం మీకు సంవత్సరం అంతా కూడా సత్ఫలితాలు ఇస్తాయని తెలియజేస్తూ ఈరోజు మీకు ఈ రోజు వరకు భారత భూమిలో ఎవరూ చెప్పనటువంటి సప్తస్వర యోగ రహస్యాలు 3 రోజులు మీరు ఎలా చేయాలి, ఈ సంవత్సరం అందరూ కూడా 3 పూలు 6 కాయలుగా ఆనందతాండవం చేస్తారనే ఆలోచనతో సప్తస్వర యోగ రహస్యాలు మీ అందరికీ కూడా కానుకగా ఈరోజు తెలియజేయడం జరిగింది. గురు అనుగ్రహంతో ఉచితంగా అని తెలియజేస్తూ హర హర మహాదేవ్ రక్ష రక్ష గురుదేవ్.